అట్లాగే నిన్నగాక మొన్న ఏఐసిసి సెక్రటరీ 8 కోట్ల రూపాయలు ఇవ్వాలి, ఇవ్వకపోతే నీ కాంట్రాక్ట్ ఆపేస్తా అని చెప్పి కాంట్రాక్టర్ని బెదిరిస్తే ఆయన పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. భ్రమరాంబిక అనేది ఉంది ఏజెన్సీ, అలంపూర్ భ్రమరా. మరి దాని మీద ఉండదా సిట్టు? దాని మీద వస్తలేదా నీ చేయలు? అట్లాగే నీ బామ్మర్ది మీద వేస్తావా సిట్టు? అంటే ఇక సిట్టులు పిట్టులు ఈ డ్రామాలు ఓన్లీ బీఆర్ఎస్ని టార్గెట్ చేసుకుంటేనే వేయాలి. బీజేపీని ముట్టవు, మీ కాంగ్రెస్ వాళ్ళను అసలు ఇన్ని కుంభకోణాలు డైరెక్ట్గా బహిరంగంగా బద్దలవుతుంటే దాని మీద సిట్లు ఉండవా? అంతెందుకు నేను ఇంకోటి అడుగుతున్నా, మరి ఒక మీడియా సంస్థ ఏదో కథనం వేస్తే దాని మీద సిట్టేసి 3 జర్నలిస్ట్ని అరెస్ట్ చేసినావు కదా, మరి ఇంకో మీడియా సంస్థ చెప్తున్నది సేమ్ మాట చెప్పింది. ఇంకో మీడియా సంస్థ అయితే ఇంకా దారుణంగా మాట్లాడింది. బట్టి విక్రమార్కనే ఇలా పాత్ర పోషించిండు, ఆయననే మొత్తం టెండర్లు రిగ్ చేసిండు నైనిలా అని ఓపెన్గా ఒక మీడియా సంస్థ రాసింది. మరి వాళ్ళ మీద ఎందుకో ఉండదు యాక్షన్? వాళ్ళ మీద ఉండదా సిట్టు? అంటే పగబడితే కూడా ఓన్లీ తెలంగాణ జర్నలిస్టులను పగబట్టాలా? ఓ 2 బీసీ బిడ్డలు, ఒక ఎస్సీ బిడ్డ, 3 జర్నలిస్టులు, వాళ్ళని మాత్రం లోపలేయాలా? యాజమాన్యాలను ముట్టవు, నీకు ఆ ధైర్యం లేదు. వాళ్ళని మాత్రం ఎవరైతే అసలు దొంగలు ఉన్నారో వాళ్ళని ముట్టుకునే ధైర్యం లేదు నీకు. ఇవన్నీ ప్రజలు చూస్తలేరు అనుకుంటున్నావా? నేను ఒకటే అంటా ఉన్నా, నువ్వు ఏమన్నా చేసుకో రేవంత్ రెడ్డి, ఒకటి మాత్రం పక్కా, నిన్ను మాత్రం వదిలిపెట్టం. ఇవాళ నేను అధికారులకు కూడా చెప్తా ఉన్నా, ఈ ఫోన్ ట్యాపింగ్లు వీటి మీద జరుగుతున్న ధారావాహికంగా జరుగుతున్న డ్రామాలు, ఇందులో భాగస్వాములు ఇచ్చిన అధికారులకు కూడా నేను చెప్తా ఉన్నా, ప్రతిరోజు ఒక్కరిదే ఉండదు. ఇంకో 2-2.5 ఏళ్లలో మళ్ళీ మా ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. మీకు తెలుసు, అది ప్రజల మూడు మీకు తెలుసు. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు చూసినారు, మీకు తెలుసు. ఇవాళ ఎన్నికలు పెడితే రాష్ట్రంలో ఏం ఫలితం వస్తుందో కూడా అధికారులకు తెలుసు. నేను వారికి చెప్తా ఉన్నా, మేమెన్నడూ గత 10 ఏళ్లలో ఇట్లా అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు, ఎక్కడా చేయలేదు. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను ఇంత అడ్డంగా దుర్వినియోగం చేసి ఏదైతే ఇవాళ నాటకాలు ఆడుతున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు బలవుతారు, మధ్యలో మీరు బలవుతారు. రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడలో మీరు బలవుతారు. మొన్నెట్లయితే కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటల్లో ఆధిపత్య పోరులో జర్నలిస్టులు బలైనారో, రేపు నేను చెప్తున్నా, మీరు భాగస్వాములు అయితే అధికారులు మీరు బలవుతారు. గుర్తుపెట్టుకోండి. రిటైర్ అయిన వాళ్ళని ఏం చేయలేరు భవిష్యత్తులో బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటురేమో, దానికి కూడా మాకు రేవంత్ రెడ్డి గారే తోజు పెట్టిండు. రిటైర్ అయిన అధికారులను కూడా తీసుకొచ్చి 40 రోజులు జైల్లో పెట్టినాడు. కాబట్టి రిటైర్ అయిపోతాము, తప్పించుకుంటాము అనుకునే వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా, ఎవరు ఎక్కడికి పోలేరు. ఇప్పుడు ఎవరెవరైతే రేవంత్ రెడ్డి గారు ఆడిచ్చినట్టు ఆడుతుండ్రో, అక్రమమని తెలిసి కేసులు పెడుతుండ్రో, అక్రమమని తెలిసి అడ్డదారులు దొక్కుతున్నారో, ఇంకెక్కువ మాట్లాడుతున్నారు కొంతమంది. అయితే ఎమర్జెన్సీ అయితే మీరు బయట ఉండురా, లోపల ఉందురు. ఎవరు ఎక్కడుండాలో కాలం నిర్ణయిస్తుంది, ప్రజలు నిర్ణయిస్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది. ఈ టైప్లో ఆయన ఆడిచ్చినట్టు ఆడితే మాత్రం మీకు కూడా తప్పకుండా భవిష్యత్తులో మరి చట్టపరంగా న్యాయపరంగా మీకు కూడా ఇబ్బందులు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా అధికారులకు చెప్తూ, ఈ డైవర్షన్ డ్రామాలు మేము పట్టించుకోం. హరీష్ రావు గారు బ్రహ్మాండంగా పోతారు. ఆయన ఏమడిగినా సమాధానం చెప్పడానికి ఆయన రెడీగా ఉన్నారు. ఎన్నిసార్లు పిలిచినా పోవడానికి రెడీగా ఉన్నాం. చట్టము, ధర్మము, న్యాయం ఈ దేశంలో ఇంకా బతికుంది. రాజ్యాంగం పట్ల మాకు నమ్మకం ఉంది. మా నాయకుడు కేసీఆర్ నేర్పించిన నీతి మాకు అది. కాబట్టి ఎవ్వరు భయపడం, మా కార్యకర్తలే భయపడతలేరు, మేమెందుకు భయపడతాం? బరాబర్ కొట్లాడి మళ్ళీ తిరిగి పునీతంగా బయటకు వస్తామని చెప్పి తెలియజేస్తూ, మీరు కూడా ఇవాళ అందరూ మరి ఉదయం నుంచి ఇక్కడ ఉన్నందుకు, మాకు సంఘీభావం చెప్పినందుకు మా జర్నలిస్ట్ సోదరులకు కూడా ధన్యవాదాలు. ఇప్పుడు న్యాయస్థానాల్లో ఆల్రెడీ కాళేశ్వరం విషయంలో ఆశ్రయించాము. కాళేశ్వరంలో ఆల్రెడీ విచారణ జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్లో కూడా ఆల్రెడీ ద మ్యాటర్ ఈజ్ సబ్ జుడిస్. వాస్తవానికి సుప్రీంకోర్టులో వ్యవహారం నడుస్తూనే ఉంది. ఆల్రెడీ హరీష్ రావు గారికి సుప్రీంకోర్టు కొట్టేసింది, క్లీన్ చిట్ ఇచ్చింది. అయినా ఎందుకు పిలిచారో మీరు వాళ్ళని అడగాల. విచిత్రం ఏంటంటే బ్రదర్, మేమేమో ఈ 2 ఏళ్లలో 200 ప్రెస్ మీట్లు పెట్టింటాం ముఖ్య నాయకులందరం కలిసి. ఒక్క ప్రెస్ మీట్ ఫోన్ ట్యాపింగ్ మీద ఒక్కడు కాంగ్రెస్ వాడు పెట్టినాడే? ఒక్కడు ఎవడన్నా బాధ్యత గల్లోడు? ఎవరన్నా ఒక్కరు చెప్పాలి కదా అసలు ఏంటి కేసు, ఎవరి మీద ఆరోపణ, ఏంటి ప్రూఫ్? ఒక్కరు పోనీ పోలీసు వాళ్ళన్నా చెప్పన్నా? ఏది లేదు, అంతా లీక్ల మీదకెళ్ళి నడిపిస్తున్నారు. మీరు కూడా అవే రాస్తున్నారు. ఆయన లీక్ ఇచ్చుడు, మీరు అదేదో పెద్ద అదే గాస్పెల్, అదేదో భగవద్గీత అన్నట్టు మీరు రాసుడు, దాన్ని మళ్ళీ పెద్ద తెల్లరి తాటికాయ అంత అక్షరాలతో రాసుడు. దాని వెనకాల అడ్వర్టైజ్మెంట్లు, మీడియా మేనేజ్మెంట్లు, సంక్రాంతి
పత్రికా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ